నమస్తే సార్. సార్, మనం రిమైండ్లో పెట్టించామే ఒక కాంట్రాక్టర్ని. అతని మిస్సెస్ ప్రభ, అతని భార్య, సినిమా యాక్టర్. స్పాట్ లో ఇచ్చిన వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కనుకనే మీ భర్తను మేము అరెస్ట్ చేశాం. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం సూర్య. ఓహో, వాడా? దాని గురించిన ప్రూఫ్ డాక్యుమెంట్లు నీ దగ్గర ఉంటే చూపించు, అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓకే, రైట్. అలాగే సార్. సార్, నేను మెహబూబ్తో కొంచెం మాట్లాడాలి. ఓకే ఇన్స్పెక్టర్, ఇక నువ్వు వెళ్ళు. నువ్వేం భయపడద్దు, సాయంత్రంలోగా బెయిల్ దొరికేస్తుంది. నేను సూర్య దగ్గరికి పేపర్స్ తీసుకోవడానికి వెళ్తాను. అక్కర్లేదు, నా కోసం నువ్వేమీ కష్టపడక్కర్లేదు. నువ్వు వెళ్ళు. కానీ ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకో, నా జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. దీనంతటికీ నువ్వే కారణం. నేను నీకు అప్పుడే చెప్పాను, నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను. నా తర్వాత ఇలా ఉండి నేను ఇక్కడ ఇరుక్కున్నాను. ఈ అప్పులని నేనే తీర్చాలి. నా చావేదో నేను చేస్తాను. నువ్వు బయలుదేరు, వెళ్ళు. వద్దు, నా వల్ల నువ్వు చావకూడదు. నువ్వు ఖచ్చితంగా రిలీజ్ అవుతావు. నువ్వు బయటకు వస్తావు. ఎవరదే? లోపలికి రా. దేవుడా, మీరే వచ్చేస్తారా? అరే రే సూర్య, రారా, వచ్చి చూడరా, ఎవరు వచ్చారా? రెండమ్మా, లోపలికి రండి. అరే రే సూర్య, వచ్చి చూడరా, ఎవరు వచ్చారు? దేవతే వచ్చేసిందిరా మన ఇంటికి. నేను చెప్పేది కరెక్ట్. ఈ సూర్య ఏదైనా ఒక్కసారే చెప్తాడు. నన్ను కాదనుకుని వెళ్ళిన నువ్వు ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చావు. దీనికి నేను ఎంత డబ్బు ఖర్చు చేశానో తెలుసా? ఏంటి, కరెక్టే కదా? చెప్పావు. ఆ రోజు మనం రెండోసారి మీట్ అయ్యాం కదా, అప్పుడు నువ్వు ఓకేని ఒక్క మాటనుంటే ఈ డబ్బు ఏదో రూపంలో నీ దగ్గరకు వచ్చి చేరేది. యాక్టర్గా నువ్వు ఈ జన్మలో ఎంత డబ్బు సంపాదించినా అందులో 5 పైసలు కూడా నీకు దక్కదు. ఎంత తేలిగ్గా నన్ను తీసి పారేశావు. ఇంతవరకు నువ్వు 4 గంటలు 4 సినిమాలు యాక్ట్ చేశావు. ఏమవుతానుగా నువ్వు పెద్ద స్టార్ అనుకున్నావా? డబ్బున్న వాడితో పెట్టుకోకూడదు. ఎవరో చూడు. హలో, అరే మన జ్యోతి ఆడు కింద ఉన్నాడంట. సరే, పైకి రమ్మని చెప్పు. సరే, పైకి రమ్మంటున్నాడు. రా జ్యోతి, వచ్చావా? అదిగో ఎవరొచ్చారో చూడు. జ్యోతి, సోయా, ముంతలను బయట పంపు. ఎందుకంటే పాత సినిమాలో వచ్చే సీన్ లాగా ఆ అమ్మాయిని నీ రూమ్ లోనే పెట్టుకున్నావు. చే, అరే అతను ఏమనుకుంటున్నాడో అది చెయ్యనిరా, వదిలే. మనం బయటికి వెళ్ళి 4 పెగ్గులే. జ్యోతి, అమ్మాయి ఎవరో పరాయిది కాదు. తను నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, కానీ తనను నేను పెళ్లి చేసుకోలేకపోయాను. ఆ విషయం తను అర్థం చేసుకోలేక నన్ను పూర్తిగా అవాయిడ్ చేసింది. అసలు నువ్వేమవుతున్నావురా? ఇంతకు ముందు నువ్వు పెళ్లి చేసుకుని ఒకరితో సంవత్సరం చేస్తున్నావు. తన భర్త ఎంత మోసగాడైనా తన కోసం అడ్జస్ట్ అవ్వమని చెప్పాను చూడు. నేను నిజంగా పిచ్చోంటా. తను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇక మీదట తను నాతోనే ఉంటుంది. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. నాతో ఉంటుందో వాడితోనో ఏదో ఒకటి తను తెలుసుకోవాలి. సూర్య, నువ్వు ఆ విధంగా మాట్లాడుకో. నువ్వు తలుచుకుంటే తనని ఈజీగా పెళ్లి చేసుకోవచ్చు. మీ నాన్నే కాదు, ఎవరు అడ్డొచ్చినా సరే. నువ్వు ఇప్పటి వరకు తనకు ఎంతో సాయం చేశావు. వాటికి బదులుగా తను కూడా నీకు ఎంతో సాయం చేసింది. తను చాలు అనుకున్నది కాబట్టి నువ్వు తనని వదిలిపెట్టగలిగావు. ఇక మీదట నువ్వు తనని ఇబ్బంది పెట్టడం ఏం భావ్యం కాదురా. అరే వదిలేవయ్యా, వాళ్ళ ఏదో చూసుకుంటారులే కానీ నువ్వు మధ్యలో దూరి అనవసరం గొడవ చేయకు. నువ్వు మూసుకో. తనేమి రాత్రికి వచ్చి పొద్దున్నే వెళ్ళిపోయే అమ్మాయి కాదు. ఇప్పుడు తను ఇక్కడికి ఏ స్థితిలో వచ్చిందో అర్థం చేసుకో. నీకు ఉన్నారుగా ఊటీలో, బెంగళూరులో, అన్ని చోట్ల. చేతిలో డబ్బు పెట్టుకుని కాస్త ట్రై చేసి చూడు, అప్పుడు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా హోటల్కి వస్తారు తనలాగే. నన్ను చూసి ఎంత మాట అన్నావురా? కూతురు గురించి మాట్లాడితే అంత కోపం వస్తుంది నీకు? కొంతమంది అమ్మాయిలకి 5,000, 20,000 ఇచ్చి తీసుకెళ్తున్నారా? నువ్వేమనుకుంటావరా? వాళ్ళేమన్నా వచ్చే చోట జాలీగా గడుపుదాం అనుకుంటారా? కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం వస్తున్నారా? వదులు వదులు, నీకే చెప్పాను. ముందు బయటికి వెళ్ళు. నేను బయట. గెట్ అవుట్. ఇలా జరుగుతుందని
ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. ఈ విషయం నీ హస్బెండ్ కూడా తెలుసు. ఆ విషయం చెప్దామనే నేను నీ షూటింగ్ లొకేషన్కి వచ్చాను. నువ్వు అనుకున్నంత చెడ్డవాడైతే నేనేం కాదు.